హాయ్ నమస్తే అందరికి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ఫిట్ విత్ ఎస్కే ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే అసలు ఫస్ట్ రోజున జిమ్ కి వెళ్ళి ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి ఎలాంటి వర్కౌట్స్ చేయాలి అన్న దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఓకేనా మీరు జిమ్ జాయిన్ అవుదాం అని డిసైడ్ అయ్యారు కానీ ఫస్ట్ రోజున జిమ్ కి వెళ్ళి ఎలాంటి వర్కౌట్స్ చేయాలి వర్కౌట్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అని చాలా మంది బిగినర్స్ కి చాలా డౌట్స్ అనేవి వస్తాయి ఈ డౌట్స్ వలన చాలా మంది జిమ్కి వెళ్ళడం మానేస్తారు ఈ వీడియోలో ఫస్ట్ డే జిమ్కి వెళ్ళి ఏమేం చేయాలో ఎలాంటి వర్కౌట్స్ చేయాలో స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ డైట్ కూడా ఏం తీసుకోవాలో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తా 10 minutes to 15 minutes అనేది ఈ వీడియో ఉంటుంది చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడు నీకు జిమ్లో ఎలాంటి వర్కౌట్ చేయాలో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది నువ్వు ఫస్ట్ డే జిమ్కి ఎలా వెళ్ళాలో ఎలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలో చెప్తాను ఇవి ఉంటేనే వెళ్ళాలని రూల్ ఏం లేదు బట్ నీకు క్లారిటీ అనేది ఇస్తా చెప్పే మాత్రం ఆప్షనల్గా మాత్రమే చెప్తున్నాను ఉన్నవాళ్ళు వేసుకెళ్ళండి ఉన్నవాళ్ళు తీసుకెళ్ళండి ఓకేనా ఇవి ఉంటేనే జిమ్కి వెళ్ళాలని రూల్ ఏం లేదు ఇవి లేకపోయినా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ రాను ముందు కొనుక్కోండి జిమ్ క్లాత్స్ అండ్ షూస్ అనమాట కంఫర్టబుల్గా ఉండే టీషర్ట్స్ అండ్ కంఫర్టబుల్గా ఉండే జిమ్ షూస్ మాత్రం వేసుకెళ్ళండి ఇప్పుడు జిమ్కి వెళ్ళే ముందు ఎలాంటివి తీసుకెళ్లాలో చెప్తా ఫస్ట్ వన్ వచ్చి వాటర్ బాటిల్ సెకండ్ వన్ వచ్చేసి టవల్ అనమాట మనం చేసే వర్కౌట్ తర్వాత అవతల వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం చేసిన బెంచ్ మీద ఆ క్లాత్తో తుడిచేయండి ఇంపార్టెంట్ పాయింట్ అది చెప్తా మీరు ఒకరితో కంపేర్ అనేది చేసుకోవద్దు ప్రాసెస్ అనేది స్లోగా స్టార్ట్ చేయండి ఒకరితో కంపేర్ చేసుకొని మీరు జిమ్ అనేది స్టార్ట్ చేస్తే సెకండ్ డేనే జిమ్ మానేస్తారు ఒక పాయింట్ ఏంటంటే జిమ్లో ఎక్కువ మందిని చూసి టెన్షన్ అనేది పడకండి అందరూ బిగినర్స్గానే వచ్చారు స్టార్టింగ్ నుండి మీరేమనుకుంటారంటే వాళ్ళకన్నా బెటర్గా ఫిజిక్ అనేది అచీవ్ చేయాలి బెటర్గా ఇంప్రూవ్ అవ్వాలనేది మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి మనం వాళ్ళ ఫిజిక్ కన్నా మన బాడీని మంచిగా ఇంప్రూవ్ చేసుకోవాలన్నది మైండ్లో పెట్టుకోండి మెయిన్ పాయింట్ ఏంటంటే జిమ్కి వెళ్ళే ముందు మీరు ఒక గోల్ అనేది సెట్ చేసుకుని వెళ్ళండి మీరు 3 months కానీ 6 months కానీ వెళ్తేనే మీకు జిమ్లో అనేది వెయిట్ లాస్ అయినా ఫ్యాట్ లాస్ అయినా వెయిట్ గెయిన్ అయినా మీకు రిజల్ట్స్ అనేవి కొంచెం కన్సిస్టెన్సీగా చేస్తేనే మీకు రిజల్ట్స్ అనేవి మంచిగా కనిపిస్తాయి అండ్ ఒకటి ఏంటంటే 1 monthలో ఆ 2 monthsలో నేను ఇంత చేంజ్ అవ్వాలి అని గోల్ అనేది పెట్టుకోండి వెయిట్ లాస్ అయినా ఫ్యాట్ లాస్ అయినా వెయిట్ గెయిన్ అయినా సరే నేను 1 monthలో ఇంత చేంజ్ అవ్వాలి అన్న గోల్ మాత్రం పెట్టుకోండి తర్వాత నువ్వు జిమ్ జర్నీ అనేది ఫ్రెష్గా స్టార్ట్ చేయి ఓకేనా కోట్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ రోజున జిమ్కి వెళ్ళిపోయి వెయిట్స్ తీసుకోవద్దు ఫస్ట్ బాడీని వర్కౌట్ చేయడానికి రెడీ చేయండి అంటే బాడీని 10 to 15 minutes వార్మప్ అనేది చెయ్యి ఏమేమి వర్కౌట్ చేయాలో చెప్తాను నోట్ చేసుకో వీడియోస్ చేద్దామంటే నాకు షోల్డర్ బాగాలేదు సో డాక్టర్ అనేది రెస్ట్ ఇమ్మన్నాడు అందుకే వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోతున్నాను ఒక బుక్లో రాసుకోండి ఏమేమి వర్కౌట్ చేయాలో నేను క్లారిటీగా చెప్తాను నా షోల్డర్ సెట్ అయ్యాక మళ్ళీ ఫ్రెష్గా ఈ టాపిక్ మీద వీడియోస్ అనేది చేస్తా ఏమేమి వర్కౌట్ చేయాలి బిగినర్స్ అనేది వీడియోస్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను మనం వార్మప్ గురించి మాట్లాడుకుందాం వార్మప్ అనేది లైట్గా చేయాలి హెవీగా చేయొద్దు ఫస్ట్ ట్రెడ్మిల్ 3 minutes చేయండి అండ్ సెకండ్ ఆర్మ్స్ రొటేషన్ అనమాట ఆర్మ్స్ రొటేషన్ 30 ఈచ్ సైడ్ 30 చేయండి వర్కౌట్ చేసే ముందు మెయిన్ థింగ్ వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట బాడీ హీట్ అవ్వడానికి వార్మప్ అనేది చాలా ఉపయోగపడుతుంది వార్మప్ ఎందుకు చేయాలంటే మన మజిల్స్ అనేవి వర్కౌట్ చేయడానికి యాక్టివేట్ చేసుకోవడానికి వార్మప్ అనేది చేస్తాం అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఇంజురీస్ కూడా తగ్గించుకోవడానికి వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట స్టార్టింగ్లోనే వెయిట్స్ అనేవి లిఫ్ట్ చేయకుండా వార్మప్ అనేది కంపల్సరీగా చేయండి తర్వాత ఫుల్ బాడీ బేసిక్ ఎక్సర్సైజ్ అయితే చెప్తా వీడియో స్కిప్ చేయకుండా చూడు మీరు బాడీ వెయిట్తో వర్కౌట్స్ అనేది స్టార్ట్ చేయండి జిమ్లో ట్రైనర్తో కానీ అండ్ సీనియర్స్తో కానీ హెల్ప్ తీసుకొని బాడీ వెయిట్ పుషప్స్ కానీ వాల్ పుషప్స్ కానీ మోకాలు దండేసి పుషప్స్ కానీ అవి ట్రై చేయండి ఓకేనా మినిమమ్ 5 to 10 reps వచ్చేలా చూసుకోండి పర్లేదు స్టార్టింగ్లో మీరు చేయలేకపోయినా 3 to 5 reps అలా వచ్చేలాగా చూసుకోండి నెక్స్ట్ వేరియేషన్ వచ్చి సింపుల్గా మిషన్స్తో అండ్ బాడీ వెయిట్ వర్కౌట్స్ అనమాట వేరియేషన్ వచ్చి చెస్ట్ ప్రెస్ అనమాట ఈ మిషన్ అనేది అన్ని జిమ్లో అవైలబుల్గా అనేది ఉంటుంది అవైలబుల్గా లేకపోతే బటర్ఫ్లై మిషన్ అనేది ట్రై చేయండి ఈ మిషన్ కూడా అన్ని జిమ్లో అవైలబుల్గా ఉంటుంది 2 sets 10 reps అనేది చేయండి సరిపోతుంది ప్రతి సెట్కి
1 minute to 2 minutes అనేది రెస్ట్ అనేది తీసుకోండి కంపల్సరీగా. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి లాట్ పుల్ డౌన్ అనమాట. ఈ మిషన్ కూడా మ్యాక్సిమం అన్ని జిమ్స్లో అవైలబుల్ అనేది ఉంటుంది. ఇది తెలియకపోతే ట్రైనర్ లేదా సీనియర్ హెల్ప్ తీసుకొని ఇది ఎలా చేయాలో కనుక్కోండి. ఇది కూడా 2 sets 10 reps అనేది చేయండి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి షోల్డర్ డంబుల్ ప్రెస్ అనమాట. వేరియేషన్ వచ్చేసి లైట్ వెయిట్తో స్టార్ట్ చేయండి. హెవీగా వేరే వాళ్ళు చేస్తున్నారని మనం కూడా హెవీ వెయిట్స్తో వర్కౌట్ అనేది స్టార్ట్ చేయొద్దు. లైట్గా వెళ్ళండి. ఇంజురీస్ అనేవి అవ్వకుండా జాగ్రత్త పడండి. మెయిన్గా వెయిట్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు బిగినర్స్కి. సీనియర్ అయితే వాళ్ళంటే ఆల్రెడీ 2-3 years జిమ్ చేసేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలా చేయాలో తెలుసు కాబట్టి వాళ్ళు ఎలా ట్రైన్ చేసినా పర్లేదు. మీరు బిగినర్స్ కాబట్టి సో లైట్గా స్టార్ట్ చేయండి. లేకపోతే మీకు ఇంజురీస్ అనేవి అయిపోయి జిమ్ అనేది తొందరగా మానేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకే చాలామంది బిగినర్స్ ఏం చేస్తారంటే 1 month 2 months జిమ్ చేసి నా వల్ల అవ్వట్లేదు అని చాలామంది మానేస్తారనమాట. అనేది అయిపోయింది. తర్వాత లోవర్ బాడీ ట్రైన్ చేయండి లైట్గా అనమాట. హెవీగా అనేది వద్దు, లోవర్ బాడీ లైట్గా ట్రైన్ చేయండి అంతే. మిమ్మల్ని వెయిట్స్ ఎక్కువ చేయొద్దు అని ఏమనట్లేదు. మీరు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక ఒక 3-4 months అయ్యాక కొంచెం లైట్గా ఈ వెయిట్స్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. అంతేగాని స్టార్టింగ్లోనే వేరే వాడిని చూసి మనం కూడా ఇన్స్పైర్ అయిపోయి వాడు 10 to 15 kgs లేపేస్తున్నాడు మనం కూడా అలా చేయాలి, మనకు కూడా అలా బాడీ వచ్చేయాలంటే తక్కువ టైంలో అనేది అది పాసిబుల్ అనేది కాదు. మినిమమ్ డీసెంట్ ఫిజిక్ రావాలంటే నీకు మినిమమ్ 1 year to 2 years అనేది పడుతుంది ఖచ్చితంగా. స్టార్టింగ్లోనే 1 or 2 monthsలోనే మనకి ఫిజిక్ వచ్చేయాలి. జిమ్కి వచ్చాక స్టార్టింగ్లోనే ప్రోటీన్ వాడేసి క్రియేటిన్ వాడేసి వాడేయడం వల్ల నీకు బాడీ అనేది వచ్చేది. లోవర్ బాడీకి వెళ్ళిపోదాం. లోవర్ బాడీలో ఏం చేయాలంటే ఫస్ట్ మీరు బాడీ వెయిట్ స్క్వాట్స్ అనమాట. అంటే ఎలా ఉంటాయంటే స్కూల్లో మనకి గుంజీలు తీపిచ్చేవాళ్ళు కదా, సో సేమ్ అలాగే ఉంటుంది. కొంచెం పొజిషన్ అనేది చేంజ్ చేసుకొని 10 to 12 reps వచ్చేలాగా 2 sets అనేది చేయండి. ఎక్కువ చేయొద్దు. ఎక్కువ చేస్తే మళ్ళీ మీకు మోకాళ్ళు అవన్నీ నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్కువ చేయొద్దు. 10 to 12 reps చేయండి. 2 sets చేయండి సరిపోతుంది. లంజెస్ అనమాట. ఇవి తెలియకపోతే ట్రైనర్ని అడగండి అవి లంజెస్ అనేవి ఎలా చేయాలి. లేకపోతే సీనియర్ని అడగండి. ఈచ్ లెగ్ 10 reps చేయండి. 2 sets చేయండి సరిపోతుంది. మీకు మెయిన్ పాయింట్ ఒకటి చెప్తాను. మీరు జనరల్ అంటే లైట్గా వార్మప్స్ ఫస్ట్ బాడీ వెయిట్ అన్ని మిక్స్డ్ వర్కౌట్స్ అయిపోయాక మీరు షెడ్యూల్లోకి వెళ్ళాక లెగ్ డే అస్సలు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మనకు అప్పర్ బాడీ బిల్డ్ అవ్వాలంటే లెగ్స్ అనేవి అంటే పునాది స్ట్రాంగ్గా ఉంటేనే కదా ఇల్లు గట్టిగా నిలబడుతుంది. సేమ్ ఇది కూడా జిమ్లో మెయిన్ పాయింట్ అనమాట. లెగ్ డే అనేది స్కిప్ చేయొద్దు. మనకి లెగ్స్ అనేవి గట్టిగా ఉంటేనే అప్పర్ బాడీ కూడా మంచిగా బిల్డ్ అవుతుంది. ఇంకా లాస్ట్లో ఇంకేం వర్కౌట్స్ టచ్ చేయొద్దు. ఫస్ట్ డేనే ఎక్కువ చేస్తే మీరు ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి సెకండ్ డే జిమ్లో లెగరనమాట. సో ఫస్ట్ డే సరిపోతుంది. ఈ వర్కౌట్స్ అనేవి మీకు బిగినర్గా సరిపోతాయి. తర్వాత బాడీ అనేది రిలాక్సేషన్ చేయండి. 5 to 10 minutes బాడీ లాస్ట్లో వెళ్ళే ముందు బాడీ అనేది స్ట్రెచ్చింగ్ కూడా చేసుకోండి. వాటర్ ఇంటేక్ కూడా డైలీ 3 to 4 liters తీసుకోండి. ఓకేనా? వార్మప్, ఫుల్ బాడీ వర్కౌట్స్, మిషన్ వర్కౌట్స్, కూల్ డౌన్ ఎలా చేయాలి బాడీని అని అన్ని కవర్ చేసేసాం. సో ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ డే జిమ్లో ఏం చేయాలి ఒక బిగినర్ అనేది మనం ఫుల్ క్లారిటీగా మాట్లాడుకున్నాం. ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో లైక్ చేసి నీ ఫ్రెండ్స్కి ఎవరైతే జిమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకి. అలాగే ఫిట్ విత్ ఎస్కే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో జిమ్కి వెళ్ళే ముందు బిగినర్స్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో మాట్లాడుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్. బాయ్.